బేబీస్ డెలివర్ అవ్వగానే మదర్ అండ్ చైల్డ్ అసోసియేషను కడుపులో పడ్డప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అది పుట్టక ముందు పర్సీవ్డ్గా ఉంటుంది, పుట్టిన తర్వాత రియల్ అసోసియేషన్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో వచ్చే ఫస్ట్ మైల్ స్టోన్ బ్రెస్ట్ ఫీడింగ్. సో డెఫినెట్గా ఇది ఒక ఇంపార్టెంట్, బ్యూటిఫుల్ అండ్ నైస్ ఎక్స్పీరియన్స్. దీని గురించి చాలా మిత్స్ ఉంటాయి. ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఏది కరెక్ట్, ఎలా చేయాలి, ఈ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయడానికే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీడియోస్. అండ్ నా ఎక్స్పీరియన్సెస్ నాట్ జస్ట్ యాజ్ ఎ డాక్టర్, ఈవెన్ యాజ్ ఎ మదర్ దీంట్లో మీతో షేర్ చేస్తున్నాను. సో వాచ్ దీస్ బ్రెస్ట్ ఫీడింగ్ వీడియోస్. బ్రెస్ట్ ఫీడింగ్ అంత ఇంపార్టెంటా? బ్రెస్ట్ మిల్క్కి వేరే ప్రత్యామ్నాయం లేదా? ఇలాంటి క్వశ్చన్స్ మీకు వచ్చి ఉంటాయి కదా. వీటి గురించి నేను టూకీగా కీలకమైన 4 విషయాలు చెప్తాను. బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ బ్రెస్ట్ మిల్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, తల్లికి ఉపయోగపడుతుంది, బిడ్డకి ఉపయోగపడుతుంది. అండ్ వాటి గురించి చెప్పబోయే ముందు ఫస్ట్ థింగ్ ఈజ్, బ్రెస్ట్ మిల్క్ ఏంటంటే హ్యూమన్ బాడీ లాగానే ఒక పర్ఫెక్ట్లీ డిజైన్డ్ థింగ్, పర్ఫెక్ట్ ఫర్ ద హ్యూమన్ బేబీ అనమాట. ప్రీటర్మ్ బేబీ అయితే ప్రీటర్మ్ బేబీకి అనుగుణంగా ఉంటుంది, ఆ బేబీకి రిక్వైర్మెంట్స్ గురించి. టర్మ్ బేబీ అంటే నెలలు నిండిన బేబీకి అయితే ఆ బేబీకి అనుగుణంగా ఉంటుంది. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ వారం వారం, నెల నెల బ్రెస్ట్ మిల్క్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. చాలా డైనమిక్ థింగ్. మన బాడీ లాగానే ఆ మార్పులు బిడ్డకి అనుగుణంగా జరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక గిఫ్ట్ ఫ్రమ్ నేచర్ అన్నమాట. అయితే అడ్వాంటేజెస్ ఏంటి, తాగటం మూలన ఎలా బెనిఫిట్స్ వస్తాయంటే చాలా రకాలు, చాలా ఇన్ఫర్మేషన్ మీరు చూసుంటారు. ఈ 4 మాత్రం డెఫినెట్గా బియాండ్ డౌట్ ప్రూవ్ అయినాయి. ఒకటి, తల్లి విషయానికి వస్తే ఈజీ వే టు లూజ్ వెయిట్. ఏం కష్టపడక్కర్లా. మీరు వెయిట్ లాస్కి ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వేస్. హెల్దీ డయట్ తీసుకుంటూ బ్రెస్ట్ ఫీడ్ చేయండి. మీ ఫ్యాట్ మొత్తం కరిగించి మిల్క్ కింద ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ వెరీ ఈజీ వే టు లూజ్ వెయిట్. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్, ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ అండ్ డయాబెటీస్ ఇన్ ఫ్యూచర్, దీని రిస్క్ కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఫ్యాట్ని కంప్లీట్గా మొబిలైజ్ చేస్తుంది కాబట్టి. ఇకపోతే బిడ్డ విషయానికి వస్తే 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఇది ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ యువర్ బేబీ. ఏంటంటే ఒక రక్షణ వలయం అనమాట. పుడుతూనే కొలెస్ట్రామ్ అంటారు ఫస్ట్ వచ్చే మిల్క్, దాంట్లో చాలా యాంటీబాడీస్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో కూడా ఇన్ఫెక్షన్ రిస్క్ని తగ్గిస్తుంది బ్రెస్ట్ ఫెడ్ బేబీస్కి. మొదటి 6 నెలలు నా ఓన్ ప్రాక్టీస్లో చూశాను. నా దగ్గరికి టీకాలకు తప్ప రారు ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్, ఓన్లీ వ్యాక్సిన్ కోసం వస్తారు. ఫుడ్ ఇంట్రడక్షన్ తర్వాత వస్తే కానీ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫెడ్ అప్పుడు రానే రావు. సో ఇది డెఫినెట్గా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, లేటర్ లైఫ్లో ఊబకాయం రాకుండా ఆపుతుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా తెలుస్తోంది ఏంటంటే, మన హెల్త్, ఏ ఆర్గాన్ హెల్త్ అయినా ఇన్ సమ్ వే మన పేగుతో, కడుపుతో, గట్తో సంబంధం ఉందని చెప్పేది ఇప్పటి న్యూ కాన్సెప్ట్. సో చాలా వేరీడ్ జబ్బుల్లో, సంథింగ్ లైక్ ఆటిజం, ఇట్లాంటి వాటిల్లో కూడా గట్ బ్రెయిన్ యాక్సిస్ అని కొత్త కాన్సెప్ట్ వస్తుంది. సో మన గట్ హెల్త్, పేగు కడుపు హెల్త్ అండ్ దాంట్లో మనం వేసుకునే చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫుడ్ ఇదే కాబట్టి బెస్ట్ ఫుడ్ తీసుకుంటే మంచిది. అండ్ దట్ ఈస్ బ్రెస్ట్ మిల్క్. బ్రెస్ట్ ఫీడింగ్ కోసం పిల్లలు పుట్టకముందే ప్రిపేర్ అవ్వచ్చా? అలా ఏం చేయాలి? అండ్ ఇంకో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు తల్లులు చాలా బెంగగా వచ్చి, నేను ఫస్ట్ చైల్డ్కి బ్రెస్ట్ ఫీడ్ చేయలేకపోయాను, సో మేబీ ఈ చైల్డ్కి కూడా చేయలేను అనుకుంటా అంటారు. వీటి గురించి నా టేక్ ఏంటో వినండి. ఫస్ట్ థింగ్ ఈజ్, ఎస్, వెరీ ఇంపార్టెంట్. ప్రిపరేషన్ ఎప్పుడు పిల్లలు పుట్టకముందే స్టార్ట్ అవుతుంది, ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అవుతుంది బ్రెస్ట్ ఫీడింగ్కి ప్రిపరేషన్. ఏంటి అది అంటే, ఎగ్జామిన్ యువర్ బ్రెస్ట్.
అండ్ మీ గైనకాలజిస్ట్కి చూపించుకోండి ఒకసారి. నిపుల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈవెన్ బిఫోర్ యూ డెలివర్, ఆర్ యూ రెడీ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్? ఈ సెషన్ ఒకటి తీసుకోండి. గో టు ఎదర్ యువర్ గైనకాలజిస్ట్ ఆర్ యువర్ పీడియాట్రిషియన్ అండ్ ఆస్క్ దెమ్ ఫర్ అడ్వైస్ ఆర్ ఎ లాక్టేషన్ కన్సల్టెంట్. ఒకవేళ కనుక ఫ్లాట్ కానీ ఇన్వర్టెడ్ నిపుల్స్ కానీ ఉంటే సింపుల్ బ్రెస్ట్ నిపుల్ మసాజెస్ తోటి యూ కెన్ ప్రిపేర్ యువర్ బ్రెస్ట్. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఈజీగా ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత కనుక్కొని అప్పుడు కరెక్ట్ చేసుకోవటం అంటే కొద్దిగా కష్టతరమైన విషయం. అండ్ రెండోది, ఫస్ట్ టైం నేను బ్రెస్ట్ ఫీడ్ చేయలేకపోయాను, మిల్క్ సరిపడా లేదు, నేను ఈసారి చేయగలుగుతానా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే దీనికి నా ఆన్సర్ ఆల్వేస్ యూ విల్ బీ ఏబుల్ టు బ్రెస్ట్ ఫీడ్. దాని గురించి ఏం బెంగపడద్దు. మీరు ఫస్ట్ టైం బ్రెస్ట్ ఫీడ్ చేయకపోవటానికి కారణాలు ఏంటి అనే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ కనుక మీకు సరైన అవగాహన లేక అండ్ బేబీ కనుక సెపరేట్ అయ్యి ఉండి మీ దగ్గర నుంచి ఇమ్మీడియట్గా ల్యాచ్ ఆన్ అవ్వకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు సెకండ్ టైం ప్రాబ్లమే కాకూడదు. అండ్ ఒకవేళ పాల ఉత్పత్తి సరిగ్గా లేని మదర్స్ ఉన్నా కూడా బ్రెస్ట్ ఫీడ్ చేయండి. అడిషనల్గా కాస్త టాపప్ ఇవ్వాల్సి వస్తే ఇవ్వచ్చు. బట్ పాజిటివ్ అవుట్లుక్ లైక్ ఐ టోల్డ్ యూ. డస్ సైజ్ మ్యాటర్ అని అడుగుతారు చాలామంది తల్లులు వచ్చి. అంటే నాకు నా బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉన్నాయి, నేను బ్రెస్ట్ ఫీడ్ చేయగలుగుతానా అని కొంతమంది. అండ్ పుట్టిన తర్వాత కొంతమంది బేబీస్కి ల్యాచ్ ఆన్ అవ్వట్లేదు, మేబీ మై బ్రెస్ట్ ఆర్ టూ బిగ్ అంటారు. నిజంగా ఈ రెండు అంత ఇంపార్టెంటా? దీనికి నా సమాధానం ఏంటంటే, సైజ్ మేబీ వేరే అట్లా ఇట్ మ్యాటర్స్, బట్ హియర్ ఇట్ డజంట్. సైజ్ హ్యాస్ నో రిలేషన్. డెఫినెట్గా మీరు సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ ఫీడ్ చేయగలుగుతారు. చిన్న బ్రెస్ట్ అయినా పెద్ద బ్రెస్ట్ అయినా ఇట్స్ నాట్ అబౌట్ ద సైజ్. పాల ఉత్పత్తి బేబీ మీద డిపెండెంట్ ఉంటుంది. ఎంత ఎక్కువ బేబీ సక్ చేస్తూ ఉంటే అంత ఉత్పత్తి అవుతుంది. చాలా రేర్ కొన్ని సందర్భాలు ఉంటాయి ఎక్కడంటే బ్రెస్ట్ సర్జరీ జరిగి ఇంప్లాంట్స్ ఉన్నాళ్ళు, లేదంటే కనుక బ్రెస్ట్ టిష్యూ రిమూవ్ అయ్యి చాలా లార్జ్గా బ్రెస్ట్ టిష్యూ ఆపరేట్ అయిన వాళ్ళు తప్ప మిగతా అందరిలోనూ సైజ్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. స్మాల్ సైజ్ బ్రెస్ట్ అయినా ఇట్ స్టిల్ ప్రొడ్యూసెస్ ఇనఫ్ మిల్క్. బెస్ట్ టైం టు స్టార్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏది? మొదటి గంటలోపు అసలు ఎందుకు చేయాలి అని అడిగే వాళ్ళకి బెస్ట్ టైమ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ. నార్మల్ డెలివరీ అయితే మీకు కంఫర్టబుల్ అవ్వగానే, లేబర్ ఎండ్ అవ్వగానే. ఇన్ఫ్యాక్ట్ బెస్ట్ టైం అని నన్ను అడిగితే వైల్ ఆన్ ద డెలివరీ టేబుల్, వైల్ ఆన్ ద సి సెక్షన్ టేబుల్, ఆపరేషన్ థియేటర్లోనే మేము బేబీ చేత బ్రెస్ట్ సకిల్ చేపిస్తున్నాం. దట్ ఈస్ ద బెస్ట్ టైం. అలా చేయటం వలన ఏంటి అడ్వాంటేజెస్, అసలు ఎందుకు చేయాలి అంత త్వరగా అని అంటే, మొదటి గంట పుట్టిన తర్వాత మొదటి గంట చైల్డ్ చాలా యాక్టివ్గా ఉంటారు, సరౌండింగ్స్తో ఇంటరాక్టివ్గా ఉంటారు. ఆ టైంలో రొమ్ము పట్టించడం చాలా ఈజీ అండ్ న్యాచురల్ థింగ్. మీద పడుకోబెడితే చాలు, క్రాల్ చేసి మరీ బ్రెస్ట్ దగ్గరికి వెళ్ళి సక్ చేయటం మొదలు పెడతారు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ మదర్కి బ్లీడింగ్ తగ్గుతుంది. ఎందుకంటే లాక్టేషన్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లీడింగ్ని కంట్రోల్ చేసే హార్మోన్స్ కూడా. సో అందుకని చాలాసార్లు సిజేరియన్ జరుగుతూ ఉంటుంది, బేబీ డెలివరీ అవగానే తీసుకెళ్ళి బ్రెస్ట్ సకిల్ చేపిస్తాం. సేమ్ టైంలో వాళ్ళకి బ్లీడింగ్ ఆపే మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ న్యాచురల్గా మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది వాటిని, ఆక్సిటోసిన్ని. సో ఇదొకటి. అండ్ ఫస్ట్ అవర్ చాలా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు బేబీస్. సో ఆ టైంలో ల్యాచింగ్ ఆన్ చాలా ఈజీగా ఉంటుంది. పట్టుకోవటం, సక్ చేయటం ఇవన్నీ చాలా న్యాచురల్గా జరుగుతాయి. వాళ్ళు ఆ విద్యతో పుడతారు, దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళని వాడనిస్తే మర్చిపోకుండా ఉంటారు. అయితే బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి అడిగే అనేక క్వశ్చన్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యామ్ ఐ ప్రొడ్యూసింగ్ ఎనఫ్? ఇదే మోస్ట్ కామన్ థింగ్.
అండ్ చాలామంది వరి అయ్యేది దీని గురించే, సరిపోతున్నాయా పాలు, నేను సరిపడా ఉత్పత్తి చేస్తున్నానా. ఇది ప్రతి మదర్లోనూ వచ్చే ఫస్ట్ క్వశ్చన్. అసలు సరిపోకపోవటం అనేది ఉందా, ఇది తెలిస్తే మీకు చాలా ఈజీ అవుతుంది మీ ప్రాబ్లంకి సొల్యూషన్. ఎస్, సరిపోకపోవటం అనేది ఉంది, కానీ ఎంతమందిలో అది? 100 మంది బ్రెస్ట్ ఫీడింగ్ అటెంప్ట్ చేస్తే ఒకళ్ళిద్దరికి ప్రాబబ్లీ ఆ ప్రాబ్లం వచ్చేది. మరి మిగతా వాళ్ళందరికీ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి? పాలు సరిపోవట్లేదని చాలామంది ఎందుకు ఇబ్బంది పడతారు? సింపుల్ థింగ్, పాలు సరిపోతున్నాయా లేదా అనే డౌట్ వస్తే చాలు, మన లాక్టేషన్ హార్మోన్స్ వెంటనే తగ్గిపోతాయి. సో ఫస్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మదర్కి కాన్ఫిడెన్స్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఈజీగా రాదు, అవగాహనతో వస్తుంది. అండ్ రెండో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ, హస్బెండ్, మదర్ ఇన్ లా, ఫ్రెండ్స్, ఎవరైతే తనతో ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళందరూ చాలా పాజిటివ్గా మాట్లాడాలి. ఇట్ ఈజ్ నార్మల్. ఫస్ట్ 7 నుంచి 10 రోజులు, కొన్నిసార్లు 15 రోజులు తక్కువే ఉంటాయి పాలు, అది నార్మల్. ఈ స్టార్వేషన్ కోసమే దేవుడు చక్కగా వాళ్ళకి ఫ్యాట్ డిపాజిట్స్ ఇచ్చి పంపుతాడు పిల్లల్ని, అవన్నీ కరిగించుకుని గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసుకోమని. ఈ స్టార్వేషన్కి మీ బేబీ ప్రిపేర్ అయ్యి వస్తుంది. సో బెంగపడొద్దు, కాన్ఫిడెంట్గా ఐ కెన్ బ్రెస్ట్ ఫీడ్ అండ్ ఐ విల్ బీ బ్రెస్ట్ ఫీడింగ్ అని బిలీవ్ చేస్తూ స్టార్ట్ చేయండి. యూ విల్ బీ బ్రెస్ట్ ఫీడింగ్ సక్సెస్ఫుల్లీ. అయితే పిల్లలకి పాలు సరిపోవట్లేదని ఎలా తెలుస్తుంది? ఈజ్ దేర్ ఇనఫ్ మిల్క్ ఆర్ నాట్? ఈజ్ ద బేబీ గెట్టింగ్ ఇనఫ్ ఆర్ నాట్? ఇది కదా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎలా తెలుస్తుందంటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ద బేబీ ఈజ్ పీయింగ్, అంటే తన యూరిన్ అవుట్పుట్ మొదటి 4 రోజుల్లో యూరిన్ చాలా తక్కువగా పాస్ చేస్తారు. ఎంత పాలు సరిపోయినా సరిపోకపోయినా కూడా యూరిన్, అంటే మన కిడ్నీస్ అప్పటికి ఇంకా ఫుల్గా ఫంక్షనల్ ఉండవు కాబట్టి కొద్దిగా తక్కువగా యూరిన్ పాస్ చేస్తారు. 4 రోజులు దాటిన తర్వాత నుంచి అట్లీస్ట్ ఒక 4 to 6 టైమ్స్ యూరిన్ కనుక పాస్ చేస్తూ ఉంటే దట్ ఈస్ ద థంబ్ రూల్, పాలు సరిపోతున్నట్టే. అయితే కొంత వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవ్వటం అంటే బ్రెస్ట్ మిల్క్ సరిపోకపోవటం కాదు, ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ని కోల్పోయి మొదటి వారం రోజుల్లో, సిజేరియన్ అయినప్పుడు కొన్నిసార్లు 10 రోజుల వరకు కూడాను వెయిట్ లాస్ జరుగుతుంది. మీ డాక్టర్ దగ్గరికి విజిట్కి వెళ్ళినప్పుడు వేయింగ్ ఆఫ్ ద బేబీ ఒకటి, వెట్ డైపర్స్, ఎన్నిసార్లు యూరిన్ పాస్ చేస్తున్నారు, స్టూల్ పాస్ చేస్తుందా లేదా బేబీ, అండ్ ఇంపార్టెంట్లీ బేబీ అట్లీస్ట్ 1 to 1.5 hour 45-minute నాప్స్ అన్నా తీసుకుంటున్నారా లేదా. పర్ఫెక్ట్గా 3 hours బ్రెస్ట్ ఫీడ్ చేసి పడుకోవటం అనేది మొదటి వారం 10 రోజుల్లో జరగని పని, అలా జరిగే అవకాశం లేదు అన్లెస్ బ్రెస్ట్ మిల్క్తో పాటు వేరే ఫీడ్ కూడా ఇస్తుంటే తప్ప. సో కొంత మొదటి 2-3 రోజులైతే పావు గంటకి అరగంటకి తాగుతూ ఉంటారు, అలా తాగటం మూలనే పాలు ఎక్కువ అవుతాయి. సో ఇవన్నిటినీ గుర్తుపెట్టుకొని ఐ కెన్ బ్రెస్ట్ ఫీడ్ అండ్ ఐ విల్ బీ బ్రెస్ట్ ఫీడింగ్, కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలా చేస్తూ పోతూ ఉంటే డెఫినెట్గా పాలు సరిపోయే అవకాశం ఉంటుంది. ఎంత ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ ఫీడ్ చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, అండ్ ఒట్టి తల్లిపాలు ఇస్తే సరిపోతాయా ఇలా అడుగుతారు చాలామంది. ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి, ఫ్రీక్వెన్సీ ఎక్కడా రాసి ఉండదు, అది బేబీ డిసైడ్ చేస్తుంది. అయితే మొదటి 3 రోజులు మాత్రం బేబీస్కి వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాట్ని కరిగించి గ్లూకోజ్ చేసుకునే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది కొంచెం స్లోగా ఉంటుంది. సో ఏం చెప్తామంటే, నార్మల్ బరువు ఉన్న పిల్లలందరికీ అట్లీస్ట్ 3 hours బేబీని లేపి మరి ఫీడ్ చేయండి అని చెప్తాం. అంటే 3 గంటల లోపే అడిగితే మంచిది, బ్రెస్ట్ ఫీడ్ చేయండి. అడగకపోయినా 3 గంటలు దాటిపోతూ ఉంటే లేపి మరి పట్టండి. బరువు తక్కువ ఉన్న పిల్లల్లో మాత్రం అట్లీస్ట్ 2 hourly ఫీడ్స్ అని చెప్తాం. అంటే 2.5 కిలోలు లోపు ఉన్న వాళ్ళకి 2 గంటలు, 2-3 గంటలకు ఒకసారి, 2 కిలోల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరీ 2 గంటలకు ఒకసారి అన్న బ్రెస్ట్ ఫీడ్ చేయాలి, అవసరమైతే అడిషనల్ ఫీడ్. అయితే ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ సరిపోతాయా, ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఎలాంటి వాళ్ళలో ఇవ్వాలి, అండ్ సప్లిమెంట్ ఎలాంటి వాళ్ళలో చేయాలి, వీటి గురించి ఏంటంటే
ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ నార్మల్ వెయిట్ ఉన్న ప్రతి బేబీకి ఓన్లీ మదర్ ఫీడ్ సరిపోతాయి. అంటే ఇప్పుడు ఇండియన్ నార్మల్ వెయిట్స్ 2.8 కిలోస్ టు ఆల్మోస్ట్ 4 కిలోస్. 4 కిలోస్ కంటే ఎక్కువ ఉన్న బేబీస్కి, 2.8 కిలోస్ కంటే తక్కువ ఉన్న బేబీస్కి ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ సరిపోకపోవచ్చు. ఎందుకు? 2.8 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ ఉండవు. 4 కిలోస్ లార్జ్ ఫర్ డేట్స్ అంటారు, 3.75 నుంచి పైన ఉన్న వాళ్ళందరికీ ఎక్స్ట్రా ఫీడ్ అవసరం పడవచ్చు. ఇలా ఇవి కాకుండా ఇంకా స్పెషల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మదర్లో కనుక డయాబెటీస్ ఉంటే అలా వాళ్ళ బేబీస్కి లో షుగర్స్ అయ్యే అవకాశం ఉంటాయి. ఇలా కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో తప్ప మిగతా అందరి బేబీస్కి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు. కాకపోతే మొదటి 3 రోజులు మాత్రం లేపి మరీ పట్టాల్సి ఉంటుంది. 3 రోజుల తర్వాత ఓన్లీ డిమాండ్ అండ్ ఫీడ్ అంతే. బేబీ ఎప్పుడు అడిగితే అప్పుడు పట్టడం. ఒక్కొక్కసారి ఫుల్లీ ఫెడ్ చిల్డ్రన్ 5 గంటలు 6 గంటలు కూడా పడుకుంటారు, భయపడక్కర్లేదు. మొదటి 3 రోజులు గుర్తుపెట్టుకోండి. సక్సెస్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్కి వచ్చే అవాంతరాల్లో సరే నేను సరిగా ప్రొడ్యూస్ చేస్తున్నానా లేదా ఇదొక మెయిన్ డౌట్ అయితే, బేబీ నన్ను రిజెక్ట్ చేస్తోంది, అసలు పట్టుకోవట్లేదు, సక్ చేయట్లేదు అని చాలా బెంగపడతారు తల్లులు. లాచింగ్ ఆన్ ప్రాబ్లమ్స్ అంటాం వీటిని. ఇవి ఎందుకు వస్తాయి అండ్ వీటిని ఎట్లా మనం ఓవర్కమ్ అవ్వాలి? ఏ ప్రాబ్లం అయినా లైక్ ఐ సెడ్ వీలైనంత క్లోజ్ టు నేచర్ ఉంటే చాలా వరకు రాకుండా పోతాయి. క్లోజ్ టు నేచర్ ఏంటి? లాచింగ్ ఆన్ వీలైనంత తొందరగా బేబీ పుట్టిన వెంటనే, మదర్ కంఫర్టబుల్ అయిన వెంటనే, నార్మల్ డెలివరీ అయితే డెలివరీ రూమ్లో మదర్ ప్లసెంటా డెలివరీ అయ్యి ఈ ప్రాసెస్ అంతా అయ్యి అవ్వగానే, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వైల్ ఇమ్మీడియట్గా డెలివరీ అయిన వెంటనే బేబీని తీసుకెళ్ళి నార్మల్ డెలివర్డ్ మదర్ అయినా సి సెక్షన్ మదర్కి కూడా మేము థియేటర్లోనే, ఆపరేషన్ థియేటర్లోనే బేబీ చేత సక్లింగ్ స్టార్ట్ చేస్తాం. సో ద ఎర్లియర్ ద బెటర్. ఆ ఫస్ట్ అవర్ చాలా ఇంపార్టెంట్ టైం. ఎందుకు ఇంపార్టెంట్? బేబీస్ అప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ సరౌండింగ్స్తో ఇంటరాక్ట్ అవుదామనే మోడ్లో ఉంటారు. 1 అవర్ తర్వాత వాళ్ళు ఒక 6 అవర్స్ ఇప్పుడు లాంగ్ స్లీప్లోకి వెళ్దామని దే గెట్ టయర్డ్, సో పడుకుందామని ట్రై చేస్తారు. ఈ ఫస్ట్ 1 అవర్లో కనుక బేబీని మదర్ బ్రెస్ట్ సకిల్ చేయిస్తే చాలా ఈజీగా న్యాచురల్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ దానికి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. బేబీని మదర్ పైన పడుకోబెట్టి స్కిన్ టు స్కిన్ ఇన్ బిట్వీన్ ద బ్రెస్ట్ పడుకోబెడితే చాలాసార్లు చాలా ఇంట్రెస్టింగ్గా బేబీసే బ్రెస్ట్ వైపు మూవ్ అయ్యి లాచ్ ఆన్ అయ్యి సక్ చేయటం మొదలు పెడతారు. ఇలా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇలా జరగకపోయినా మీకు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ రాగానే బేబీకి మదర్ స్మెల్ అండ్ టచ్ అండ్ ఎవ్రీథింగ్, వాయిస్, వీటన్నిటికీ అలవాటు పడి ఉంటారు కదా, వాయిస్కి వాళ్ళ వేరియస్ ఇంటరాక్షన్కి ఇవన్నీ గుర్తొస్తాయి. అండ్ న్యాచురల్ రిఫ్లెక్సెస్ ఉంటాయి వాళ్ళకి, ఫీడింగ్కి, లాచింగ్ ఆన్కి, సక్కింగ్కి. ఈ రిఫ్లెక్సెస్ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. మదర్కి బేబీ టచ్ మూలాన, బేబీ స్మెల్ మూలాన, బేబీ సౌండ్స్ మూలాన ఇమ్మీడియట్గా లెట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ రకంగా ఎనేబుల్ అవుతాయి. అయితే లాచింగ్ ఆన్ ప్రాబ్లం వస్తే, అంటే పట్టుకోవట్లేదు, బేబీ రొమ్ము దగ్గర తీసుకురాగానే ఏడుస్తూ ఉంటారు, చేతులతో తోస్తున్నట్టు చేస్తారు, ఇలా జరిగినప్పుడు మదర్ అది రిజెక్షన్ కింద తీసుకోకూడదు. బేబీకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా చూసుకోవాలి. కామ్గా ఉందా ఎన్వైరన్మెంట్, బేబీ డిస్ట్రాక్ట్ అవుతుందా, బేబీ పెయిన్లో ఉందా, బేబీకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, అటువైపు చెవి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మదర్ వైపు నుంచి, మదర్ పెయిన్లో ఉన్నా కానీ, బాగా ఎక్సెసివ్ పెయిన్లో ఉన్నా, డౌట్లో ఉన్నా, ఇట్లాంటివన్నీ. అండ్ యూజువల్గా డెలివరీ అయిన తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ క్రయింగ్ ఎపిసోడ్స్, డిప్రెస్డ్గా ఉంటారు మదర్స్. వీటన్నిటి మూలన లాచింగ్ ఆన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవన్నీ మీ డాక్టర్తో డిస్కస్ చేయండి. ఒక చిన్న చిట్కా చెప్తాను ఏంటంటే, చాలా సింపుల్. స్నిఫింగ్ అప్ ద నిపిల్ అంటారు. అంటే బేబీకి నోస్ అండ్ అప్పర్ లిప్ మధ్యలో కనుక నిపిల్ ప్లేస్ చేస్తే వాళ్ళే కొంచెం ఇట్లా పైకి జరిగి నిపిల్ అండ్ ఏరియోలాని తీసుకుంటారు.
ప్రాపర్గా ల్యాచ్ ఆన్ అయ్యారు అని తెలవటానికి టెక్నిక్స్ ఏంటి అని అంటే మీకు పిక్టోరియల్గా కనిపిస్తూ ఉంటాయి. మంచిగా ఓపెన్డ్ అప్ మౌత్ ఉంటుంది. నిపుల్ చుట్టూతా ఉన్న ఏరియాని ఏరియోలా అంటాం. అక్కడే ఉంటాయి లాక్టియల్ సైనసెస్. అక్కడి నుంచే మిల్క్ బేబీ నోట్లోకి వస్తాయి. సో లార్జ్ పార్ట్ ఆఫ్ ద ఏరియోలా, పర్టికులర్గా కింద ఉన్న పార్ట్ ఆఫ్ ద ఏరియోలా నోట్లో ఉంటుంది. బేబీ లిప్స్ 2 ఇట్లా ఓపెన్ అప్ ఉంటాయి. సో ఇలా ల్యాచ్ ఆన్ అయినాయి అవి ఇలా తాగుతూ ఉంటారు. సో ఈ పోస్చర్ ఉంటే ప్రాపర్ ల్యాచింగ్ ఆన్ వచ్చినట్టు. అండ్ 3-4 సార్లు సక్ చేసిన తర్వాత గుటకైటం మీకు తెలుస్తుంది. సో దీంతో ల్యాచింగ్ ఆన్ ఎస్టాబ్లిష్ అయినట్టు. నేను చెప్పినట్టుగా ఆ సింపుల్ చిట్కాతోటి ల్యాచింగ్ ఆన్ కుదురుతుంది. అలా జరగని బేబీస్కి ఇంకా వేరే చిట్కాలు ఉంటాయి. లైక్ ఒక్కొక్కసారి కంప్లీట్గా నిపుల్ కన్ఫ్యూజన్ వచ్చి లేదా వేరే సమస్యలతోటి పట్టుకోకపోతే 1 or 2 drops ఆఫ్ మిల్క్ ట్రికిల్ డౌన్ చేయొచ్చు ఆన్ ద బ్రెస్ట్. అప్పుడు సకింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంకోటి అంగిట్లో ప్యాలెట్లో వేలు పెట్టి స్టిమ్యులేట్ చేస్తే వేల్ని సక్ చేయటం మొదలు పెట్టగానే వేలు తీసేసి బ్రెస్ట్ని రీప్లేస్ చేయటం. ఇట్లా చిన్న చిన్న చిట్కాలు మీకు మీ డాక్టర్ సలహాతోటి పాటించవచ్చు. ల్యాచింగ్ ఆన్ ప్రాబ్లమ్స్ అంత అన్యాచురల్ ఏం కాదు, చాలామందికి వస్తాయి. ధైర్యంగా ఎదుర్కోవచ్చు. అసలు బాటిల్స్ జోలికే వెళ్ళొద్దు బాబోయ్, ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి డాక్టర్స్ చాలా నష్టపెడుతూ ఉంటారు. ఎందుకంటే నిపుల్ కన్ఫ్యూజన్ అని ఒకటి ఉంది. అది జరిగితే కనుక ప్రాబ్లం రావచ్చు. నిపుల్ కన్ఫ్యూజన్ ఏంటి? ఒకవేళ అలా జరిగితే ఎలా అంటే ఇలా. నిపుల్ కన్ఫ్యూజన్ అంటే మదర్ న్యాచురల్ బ్రెస్ట్ నిపుల్కి బాటిల్ నిపుల్కి చాలా తేడా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే బాటిల్ నిపుల్స్ చాలా గట్టిగా, ఇప్పుడు చాలా రకాల బ్రెస్ట్ నిపుల్ని మిమిక్ చేసే నిపుల్స్ వచ్చినా కూడాను ఆల్వేస్ బాటిల్ నిపుల్స్ నుంచి పాలు తాగటం ఈజీ. అది గనక పిల్లలు కనిపెడితే బ్రెస్ట్ని రిజెక్ట్ చేస్తారు. అదే నిపుల్ కన్ఫ్యూజన్. సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే బ్రెస్ట్ ఫీడింగ్లో 40 మజిల్స్, మన ఫేస్ మజిల్స్ అన్నిటినీ మనం ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే మనలాంటి వాళ్ళని ఎవరినన్నా అప్హిల్ పరిగెత్తమంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ బాటిల్లో నుంచి తాగటమేమో జస్ట్ నడక. ఈ రెండిట్లో ఏది ప్రిఫర్ చేస్తాం? ఎవరైనా ఆబ్వియస్గా నడవటం. అప్హిల్ పరిగెత్తమంటే వద్దంటాం కదా. కానీ బేబీస్కి మాత్రం బ్రెస్ట్ అలవాటైతే డెఫినెట్గా దాన్నే ప్రిఫర్ చేస్తారు. అండ్ పిల్లల్లో ఆ కండరాలన్నీ డెవలప్ అవడానికి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెంట్. నిపుల్ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే మీరు 2 రకాలుగా ఫీడ్ చేస్తున్నప్పుడు. కొంతమంది పాలు సరిపోవట్లేదు అనే అపోహ అవ్వచ్చు, లేదా నిజంగా సరిపోకపోవచ్చు. అలాంటి పిల్లల్లో బాటిల్ ఫీడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒకవేళ సరిపడా పాలు లేవు అని మీ డాక్టర్ మీకు కన్ఫర్మ్ చేసి అడిషనల్ ఫీడ్ ఇవ్వమంటే ఉగ్గు గిన్నె కానీ చెంచాతోటో కానీ పట్టడం ఈజ్ ఎ సేఫ్ ఆప్షన్. ఫస్ట్ బ్రెస్ట్ ఫీడ్ చేసి తర్వాత ఎక్స్ట్రాగా ఇచ్చే ఫీడ్ అంతా ఈ రెండిట్లో ఇవ్వాలి. ఎందుకంటే బాటిల్ నిపుల్లో రిజర్వాయర్ ఆఫ్ మిల్క్ ఉంటుంది. మీరు ఎటువంటి ప్రయత్నం బేబీ చేయకుండానే హ్యాపీగా పాలు ట్రికిల్ అవుతూ ఉంటాయి. సో అది చాలా ఈజీగా అనిపించి వాళ్ళు స్లోగా నేర్చుకుంటారు. బ్రెస్ట్ సక్ చేయడం కష్టమైన విషయం, బాటిల్ తాగటం ఈజీ అయిన విషయం. సో నాకు ఈజీగా చేసే పనే కదా ఎవరైనా మొగ్గు చూపేది. అప్పుడు బ్రెస్ట్ రిజెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అలా జరిగి ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఎలా? నిపుల్ కన్ఫ్యూజన్ వస్తే బాటిల్ కంప్లీట్గా తీసేయటం, ఎక్స్ట్రాగా ఇచ్చే మిల్క్ ఇలా వేరే మార్గాల ద్వారా ఉగ్గు గిన్నె అవ్వచ్చు లేదా చెంచా అవ్వచ్చు, వీటితో ట్రై చేయాలి. అండ్ ప్రతిసారి బ్రెస్ట్ ఫీడ్ చేసిన తర్వాతే ఇవ్వాలి అడిషనల్ ఫీడ్. అలా ఇస్తే నిపుల్ కన్ఫ్యూజన్ అండ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ యూజువల్గా మినిమైజ్ చేయొచ్చు. ఆల్టర్నేట్ నిపుల్ ఇవ్వకపోవటం, దట్ ఈస్ ద సొల్యూషన్. కొంతమందిలో కనిపిస్తుంది, అంత అన్కామన్ కాదు కానీ అంత కామన్ కూడా కాదు ఈ సమస్య. ఏంటంటే బేబీస్ ఒక సైడ్ బ్రెస్ట్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లెఫ్ట్ బ్రెస్ట్ని. ఎందుకు ఇలా జరుగుతుంది? మరి అలా జరిగితే ఎలాగా అంటే, ఇది ఎందుకు జరుగుతుందంటే యూజువల్గా కామనెస్ట్ రీజన్ ఏంటంటే
నిపిల్ డిఫరెన్సెస్. ఒక సైడ్ నిపిల్ వెల్ ఫార్మ్డ్ ఉంటుంది, రెండో సైడ్ ఏమో ఫ్లాట్గా ఉంటుంది లేదా ఇన్వర్ట్ అయి ఉంటుంది. బేబీస్కి గంట వరకు ఎందుకు, పుట్టిన దగ్గర నుంచి నేర్చుకోవటం మొదలు పెడతారు. చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అన్ని సెన్సెస్ ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. సో ఇమ్మీడియట్గా కనిపెట్టేస్తారు, లెఫ్ట్ బ్రెస్ట్ కన్వీనియంట్గా ఉంది, రైట్ బ్రెస్ట్ కన్వీనియంట్గా లేదు అని. రైట్ సైడ్ ల్యాచ్ ఆన్ చేపిద్దామని ట్రై చేసినప్పుడల్లా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకున్న లాంగ్వేజ్ అది ఒక్కటే కదా. సో మ్యానిపులేట్ చేయటం మొదలు పెడతారు మదర్స్ని, నాకు ఇది వద్దు, నాకు ఇదే కావాలి అని. పుట్టిన ఫస్ట్ డే నుంచి వాళ్ళు మనతో మాట్లాడటం మొదలు పెడతారు. మరి అలా అయితే మనం ఏం చేయాలి? మనం కూడా చెప్పాలి, ఇలా కుదరదు బేబీ, నా మాట నువ్వు వినాలి అని, చాలా ముద్దుగా ప్రేమగా. సో కానీ ఎలా, మనం హెల్ప్ చేయాలి కదా. వాళ్ళకి సమస్య ఉండే ఒక సైడ్ నిపుల్ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆ సమస్యని తొలగించాలి. ఎలాగంటే నిపుల్ డిఫరెన్సెస్ కనుక ఉంటే కనుక ఆ రెండో నిపుల్ని మసాజ్ చేసి, చిన్న ఫిజియోథెరపీ టెక్నిక్స్ ఉంటాయి వాటితో మోర్ ప్రామినెంట్ చేయటం. అండ్ ల్యాచ్ ఆన్ అయ్యే జస్ట్ ముందు రివర్స్ సిరంజ్ టెక్నిక్ అని ఉంటుంది, అడిగి తెలుసుకోవచ్చు మీరు. దాంతో నిపుల్ని పుల్అవుట్ చేస్తే బేబీ ల్యాచ్ ఆన్ ఒక్కసారి అయితే నిపుల్ కొంచెం ప్రామినెంట్గా లేకపోయినా కూడా వాళ్ళు కంటిన్యూస్గా సక్ చేస్తారు. అండ్ ద మోస్ట్ న్యాచురల్ టెక్నిక్ టు ట్రీట్ ఫ్లాట్ ఆర్ ఇన్వర్టెడ్ నిపుల్స్ ఈజ్ ఫర్ ద బేబీ టు సక్. సేమ్ థింగ్. సో ఏ బ్రెస్ట్ అయితే వాళ్ళు ఎక్కువ రెసిస్ట్ చేస్తున్నారో ఆ బ్రెస్ట్ ఎక్కువసార్లు ఫీడ్ చేయటం. అండ్ యాక్చువల్గా చిన్న చీటింగ్ టెక్నిక్ చేయొచ్చు. బేబీస్ కనుక లెఫ్ట్ బ్రెస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటే వాళ్ళని మనం క్రేడిల్ హోల్డ్ అంటాం. ఆ క్రేడిల్ హోల్డ్లో ఉన్నప్పుడు మీరు పిక్చర్లో చూడొచ్చు, లెఫ్ట్ బ్రెస్ట్ ఫీడ్ చేసిన తర్వాత అలా పోస్చర్లోనే మళ్ళీ తిప్పి రైట్ బ్రెస్ట్కి క్రేడిల్ హోల్డ్ ఇవ్వకుండా రైట్ బ్రెస్ట్కి రగ్బీ ఆర్ ఫుట్బాల్ హోల్డ్ ఇవ్వచ్చు. అంటే బేబీ అదే పోస్చర్లో తీసుకెళ్ళి రెండో బ్రెస్ట్ని సక్ చేయిస్తాం. బేబీ పాపం అమాయకంగా నేను అదే బ్రెస్ట్ సక్ చేస్తున్నానని అనుకుంటారు కొంతమంది. చేస్తూ అలా రైట్ బ్రెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. చేసి సక్ చేయటం మొదలుపెట్టిన తర్వాత నేను చెప్పినట్టుగా కొన్ని రోజుల్లో ఆ నిపుల్ డిఫరెన్సెస్ కరెక్ట్ అయిపోతాయి. అయిన తర్వాత వాళ్ళు దే వోంట్ రిజెక్ట్. సో ఇదొకటి ట్రై చేయొచ్చు. రెండోది, బేబీ ఒక సైడే ప్రిఫర్ చేస్తున్నప్పుడు ఆ సైడ్ బేబీకి గొంతులో కానీ చెవిలో కానీ లేదా ఆ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాడీ లైక్ చెయ్యి కానీ లేకపోతే చెస్ట్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా జస్ట్ ఫిగర్ అవుట్. అండ్ లైక్ ఐ సెడ్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అగైన్ హెల్ప్స్ ఎ లాట్. ఇవన్నీ ఈ చిన్న చిన్న చిట్కాలతోటి సైడ్ ప్రిఫరెన్స్ మార్పించవచ్చు మనం. నిపుల్స్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రాక్ నిపుల్స్ ఉంటాయి. అయితే క్రాక్ నిపుల్స్ ఉంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఎందుకు క్రాక్ నిపుల్స్ అవుతాయి అని అంటే రాంగ్ పోస్చర్, బేబీని హోల్డింగ్ వాళ్ళు కంఫర్టబుల్ పోస్చర్లో లేకపోతే సక్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా క్రాక్ అవుతాయి. ఇది కాకుండా డ్రైగా ఉంటే నిపుల్స్ ఊరికి సోప్తో ఎక్కువ వాష్ చేసుకుంటూ ఉంటే క్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దీని మూలంగా చాలా పెయిన్ వస్తుంది. అంత పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే ఆల్మోస్ట్ ఒక నైఫ్తో కోస్తుంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకు అంత పెయిన్ అంటే ఆ నిపుల్ అండ్ ఏరియాలో చుట్టూతా మనకి చాలా రిచ్గా నర్వ్ సప్లై ఉంటుంది. ఆ నర్వ్ సప్లై మూలానే పాల ఉత్పత్తి అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అక్కడ ఇమ్మెన్స్ ఇన్నోవేషన్ ఉంటుంది, దాని మూలాన పెయిన్ ఎక్కువ ఉంటుంది. దీనికి మరి సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పోస్చర్ కరెక్షన్. మనం ఏం చేసినా కూడా మళ్ళీ క్రాక్ అవ్వకుండా ఉండటానికి బేబీని కరెక్ట్ పోస్చర్లో ఎత్తుకుంటున్నారా లేదా, బేబీ కంఫర్టబుల్గా ఉందా లేదా, ఫస్ట్ మీరు కరెక్ట్ పోస్చర్లో కూర్చోవాలి. తర్వాత బేబీని అందివ్వమనాలి. ల్యాచింగ్ ఆన్ కరెక్ట్గా చేసిన తర్వాత అటు ఇటు ఎక్కువగా షిఫ్ట్స్ లేకుండా వీలైనంత కంఫర్టబుల్గా చుట్టూ పిల్లోస్, తర్వాత టవల్స్ కానీ పిల్లోస్ కానీ బ్యాక్ రెస్ట్ కానీ తీసుకుని చాలా కంఫర్టబుల్గా కూర్చుని బేబీని ఫీడ్ చేయాలి. అండ్ ఆల్రెడీ క్రాక్ అయిన నిపుల్స్కి ఏం చేయాలి, ఊరికూరికనే సోప్తో కడుక్కోకూడదు. నార్మల్ వాటర్తో లిటిల్ కడుక్కొని మాప్ చేయాలి, గట్టిగా తుడిచి డ్రై అప్ చేయకూడదు. నిప్పుల్ సపుల్గా ఉండటానికి క్రీమ్స్ ఉంటాయి, నిప్ కేర్ క్రీమ్ అని, అట్లాంటివి అప్లై చేసుకోవచ్చు. అండ్
వెరీ సింపుల్ టెక్నిక్ ఏంటంటే, పాలు ఫీడ్ చేసిన తర్వాత బేబీ లాస్ట్లో వచ్చే హైండ్ మిల్క్ చిక్కగా ఉంటాయి. ఈ పాలల్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ పాలు కొంచెం ఎక్స్ప్రెస్ చేసి క్రాక్ అయిన చోట రాసి దాని మీద వేసి ఉంచితే దానికి హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలా పెట్టి ఎక్స్పోజ్ ద బ్రెస్ట్ టు ఎయిర్. వీలైనైతే ప్రైవేట్ స్పేస్ తీసుకుని అక్కడ కూర్చుని ఎంత ఎక్కువ ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే అంత తొందరగా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసినా కానీ చాలా రిపీటెడ్గా క్రాక్ అవుతూ కష్టంగా ఉండి పెయిన్ ఎక్కువగా ఉంటే దెన్ నిపుల్ షీల్డ్ యూస్ చేయొచ్చు. దాంతో యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ నిపుల్స్. కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, మా అమ్మ లేదా అత్తగారు ఇలా చెప్పారండి, నేను ఒక 6 hours 8 hours లేకపోతే 10 hours ఫర్ సమ్ రీజన్ ఫీడ్ చేయకపోతే ఆ తర్వాత పాలు పాడైపోయి ఉంటాయి, నీ బ్రెస్ట్లో ఫీడ్ చేయొద్దు అని అంటారు. ఇది నిజమా? కాదు. బ్రెస్ట్లో ఉన్నంతకాలం అవి స్టెరైలే. బయట పెడితే బ్రెస్ట్ పంప్ చేసి పాడయ్యే అవకాశం ఉంటుంది ఒక టైం డ్యూరేషన్ దాటిన తర్వాత. కానీ బ్రెస్ట్లో ఉన్న మిల్క్ ఎప్పటికీ పాడవు. సో నిరభ్యంతరంగా ఏ డౌట్స్ లేకుండా బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు. అస్సలు బెంగపడాల్సిన అవసరమే లేదు. బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయగానే వచ్చే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్లో ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తింటే మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అని అడుగుతారు. అండ్ ఇదే కాకుండా మిల్క్ ప్రొడక్షన్ని ఎట్లా పెంచుకోవచ్చు, బేబీకి సరిపడా వచ్చేటట్టుగా అని అడుగుతారు. ఫుడ్ గురించి అయితే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ కంటే కూడా వాటర్. తాగే నీళ్ళు ఎనఫ్ ఉండాలి. మీరు ఫుడ్ తిన్నా తినకపోయినా, ఏ ఫుడ్ తినకపోయినా బాడీలో మెకానిజం ఉంటుంది ఏంటంటే పాలు ఉత్పత్తి చేసుకోవడానికి. డీహైడ్రేట్ అయితే మాత్రం కొంతవరకు పాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు సేమ్ ఫినామినన్ యాక్చువల్లీ క్యాటిల్లో కూడా చూస్తారు. సమ్మర్లో మిల్క్ సప్లై కమ్స్ డౌన్ ఈ రీజన్కే. సో వాటర్ కనుక మెయింటైన్ చేస్తూ ఉంటే ఎంత నీళ్ళు తాగాలి అని అడుగుతూ ఉంటారు మదర్స్ ఎప్పుడు. రఫ్గా చెప్పాలి అని అంటే 1 ounce per kilo ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద మదర్ అంటాం. అంటే 65 kilos ఉన్నాళ్ళు 65 into 30 ml రఫ్గా. అంతకంటే ఇది నార్మల్గా తాగాల్సిన వాటర్ అమౌంట్. దీనికంటే కూడా ఇంకా కొంచెం ఎక్కువ. అండ్ సింప్లీ దాహం కూడా ఫాలో అవ్వచ్చు. బట్ దాహం వేసే వరకు ఆగకుండా బాటిల్ ఎప్పుడు పక్కన పెట్టుకుని వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటే మిల్క్ సప్లై బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది కాకుండా ఫుడ్ విషయానికి వస్తే వెల్లుల్లిపాయ. తెలుగులో ఒక సామెత ఉంది, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని, సంథింగ్ లైక్ దట్. ఆ ఫ్యామిలీకి చెందిందే కాబట్టి వెల్లుల్లిపాయ మూలాన డెఫినెట్గా మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 4 or 5 cloves మార్నింగ్ అండ్ ఈవినింగ్ లైట్గా ఫ్రై చేసుకొని ఫస్ట్ ముద్దలో పెట్టుకొని తినేసేయచ్చు, లేదా ఏ ఫామ్లో అయినా తినచ్చు. తర్వాత నువ్వులు, పపాయ, బొప్పాయి పండు, ఫిష్ అండ్ సమతుల ఆహారం. అన్ని నట్స్ మంచివి. ఆల్మండ్స్ కానీ, తర్వాత పిస్తా పప్పు కానీ ఇలాంటివన్నీ మోతాదు మించకుండా సమతుల ఆహారం తీసుకుంటే ఒకటి పాల ఉత్పత్తి పెరగటమే కాదు, మీరు తిన్న ప్రతి దానిది ఫ్లేవరు, దాని న్యూట్రిషనల్ అడ్వాంటేజ్ పాలల్లో డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎనెక్డోట్ ఏంటంటే, పాలు టెస్ట్ చేశారు. దాంట్లో తల్లి ఆ ముందు రోజు తిన్న ఫుడ్ ఫ్లేవర్స్ కనుక్కున్నారు. బేబీస్ యాక్చువల్గా చాలా హ్యాపీగా ఫీడ్ అవుతాయంట. వన్ ఆఫ్ ద ఫుడ్స్ దే లైక్ ఈజ్ పైనాపిల్స్. పైనాపిల్ ఫ్లేవర్డ్ మిల్క్ చాలామంది బేబీస్ ఇష్టపడ్డారని తెలుస్తుంది. అండ్ మీరు బాగా స్టమక్ అప్సెట్ చేసేటట్టుగా మీ స్టమక్ అప్సెట్ అయ్యే ఫుడ్స్ ఏమైనా తిన్నా, స్ట్రాంగ్ ఫ్లేవర్స్, నెగిటివ్ ఫ్లేవర్స్ ఉన్న ఫుడ్స్ అంటే స్పైసెస్ మరీ ఎక్కువగా దట్టించి తిన్నా కానీ బేబీస్ అంత ఇష్టపడకపోవచ్చు. కొంచెం ఏడవటం, కొన్నిసార్లు కొంత ఎక్స్ట్రా వామిట్ చేయటం, ఇలాంటి చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉండొచ్చు. బట్ బేసిక్గా ఈట్ వాట్ యు ఆర్ కంఫర్టబుల్ విత్. మీ పొట్టకి ఏది హాయిగా ఉంటే అది డెఫినెట్గా బేబీస్ హ్యాపీగానే ఉంటారు. అండ్ పాలు ఉత్పత్తి పెంచడానికి మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ ఐ సెడ్ వాటర్ కంటెంట్. సరిపడా మంచినీళ్ళు తాగాలి, వెల్లుల్లిపాయలు తినచ్చు ఎక్స్ట్రా, అండ్ నువ్వులు, ఇలాంటి నట్స్ అండ్ సీడ్స్, ఫిష్,
నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి. అండ్ తాజా ఆకుకూరలు చాలా ఇంపార్టెంట్. అండ్ బాలింతలకి చాలా చోట్ల బీరకాయ, సొరకాయ ఇలాంటివన్నీ పెడతారు. ఇవి తినటం మూలాన ఫైబర్ కంటెంట్ వస్తుంది, మదర్స్కి కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. సో ఈ ఫుడ్స్ అన్నీ ఫైబర్ రిచ్ ఉండాలి, ప్రోటీన్ రిచ్ ఉండాలి, ఫ్లూయిడ్ సరిపడా తీసుకుంటూ ఉండాలి. అండ్ మీ టమ్మీ అప్సెట్ అవ్వకుండా అతిగా స్పైసెస్ వాడకుండా తింటే చాలు. యూ విల్ ప్రొడ్యూస్ గుడ్ మిల్క్, ఎనఫ్ మిల్క్. సో బ్రెస్ట్ మిల్క్ సరిపోతున్నాయా లేదా అని ఒక ప్రశ్న అయితే, సరిపోయేలా చేయడానికి నేనేం చేయొచ్చు అని మదర్స్ అడుగుతూ ఉంటారు. ఫుడ్ గురించి ఆల్రెడీ చెప్పాము. ఇలానే అసలు ఏం చేస్తే ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, అది కంప్లీట్గా మదర్ అండ్ బేబీ మధ్యలో జరిగే దానితోనే డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి అంటే ద మోర్ యూ ఫీడ్ ద మోర్ యూ ప్రొడ్యూస్. ఇదొక్కటే సింపుల్ వే బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వటానికి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద బెస్ట్ వే టు ఇంక్రీజ్ బ్రెస్ట్ మిల్క్ ఇదే. ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేయాలి అండ్ ఎక్కువసేపు ఫీడ్ చేస్తూ ఉండాలి. అండ్ క్లస్టర్ ఫీడ్స్ అంటే ఏంటి ఇవి కూడా చెప్తాను. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫీడింగ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫీడింగ్, ఇవి ఎప్పుడు జరుగుతుందంటే వేరే ప్రత్యామ్నాయం ఏది ఇవ్వకుండా ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే మదర్స్లో ఇది న్యాచురల్గానే ఇంక్రీజ్ అవుతుంది. తక్కువ పాలు ఉన్నప్పుడు బేబీ ఎక్కువసేపు సక్ చేస్తుంది, ఎక్కువ సార్లు సక్ చేస్తుంది. అరగంటకి, 45 మినిట్స్కి, గంటకి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. మొదటి 3-4 రోజులు, సమ్టైమ్స్ 1 వీక్ వరకు జరిగే ఈ ప్రక్రియతోనే మిల్క్ ఇంక్రీజ్ అవుతుంది. బాడీకి తెలవాలి, చెప్పాలి మనం ఏంటి, కమాన్ స్టెప్ అప్ ద మిల్క్ సప్లై అని. ఎలా తెలుస్తుంది? బేబీ మాట్లాడితే బాడీతో, ఆ మాట్లాడటమే సకింగ్ అనమాట. సో ఫీడ్ యువర్ బేబీ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఫీడ్ ఫ్రీక్వెంట్లీ. ఇలా చేయటం వలన మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. ఎంతసేపు ఫీడ్ చేయొచ్చు అని అడుగుతారు. ఇనీషియల్ ఫ్యూ డేస్లో అలా ఏం పెట్టుకోక్కర్లేదు. ఎంకరేజ్ చేయండి బేబీని, ఎంతసేపు ఫీడ్ చేయగలిగితే అంతసేపు అన్నిసార్లు సక్ చేయడానికి ఎంకరేజ్ చేస్తూ ఉండండి. బాగా వెల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బేబీసే రెస్ట్రిక్ట్ చేస్తారు టైంని, ఫ్రీక్వెన్సీని. బట్ లేకపోతే నాట్ ఇనఫ్ మిల్క్ ఉన్న మదర్స్కి అట్లీస్ట్ 20 మినిట్స్ ఈచ్ బ్రెస్ట్ అని చెప్తాం. బట్ ఇనీషియల్గా అలాంటి టైం రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా రెస్ట్రిక్టెడ్ కాదు. ఎంత ఎక్కువ సక్ చేస్తే అంత ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయి. సో ఎంకరేజ్ ద బేబీ టు సక్ ఎట్ బ్రెస్ట్. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ టు ఇంక్రీజ్ మిల్క్ సప్లై. దీంతోపాటు ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మదర్ పెయిన్ ఏదన్నా ఉంటే అది ట్రీట్ అవటం. రెండోది మదర్కి వీలైనంత అని మాత్రమే అంటాను. బేబీస్ పుట్టిన తర్వాత రెస్ట్ అనేది మర్చిపోవటమే. సో వీలైనంత బేబీస్ పడుకున్నప్పుడల్లా రెస్ట్ తీసుకోవటం, సరిపడా మంచినీళ్ళు తాగుతూ ఉండటం, కామ్ డౌన్ అవటం, స్మాల్ వాక్స్, లిజనింగ్ టు మ్యూజిక్, ఇది ఇంపార్టెంట్. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎక్స్ట్రీమ్ డిగ్రీస్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ పీపుల్ అరౌండ్ హర్. పాజిటివ్ మాటలు. పాలు సరిపోవట్లేదేమో, బేబీ బాగాలేదేమో, బేబీకి ఇది ఉందేమో అది ఉందేమో, యాంగ్జైటీ పెంచే మాట్లాడకూడదు. ఇలానే ఉంటుంది. ఇనీషియల్గా బేబీస్కి పాలు సరిపోకపోయినా పర్వాలేదు, ఎక్కువసేపు తాగుతారు, ఎక్కువసార్లు తాగుతారు, బేబీ బాగానే ఉంది, ఇలా పాజిటివ్ మాటలతో రీఇన్ఫోర్స్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా పాల ఉత్పత్తి మీద చాలా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. మదర్స్ ఆల్రెడీ చాలా డిప్రెస్డ్గా ఉంటారు. సో వాళ్ళకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ మూలన ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తే డెఫినెట్గా జస్ట్ గివ్ సమ్ టైం, వారం రోజులు, 10 రోజులు, జస్ట్ వెయిట్, బీ కాన్ఫిడెంట్, అందరూ పాలు సరిపడా ఉత్పత్తి చేస్తారు. నాకు ఒంట్లో బాగోలేదు, నేను బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చా, నాకు జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, లేదా ఇంకొక ప్రాబ్లం వచ్చింది, ఇలా నాకు ఫోన్ కాల్స్ చేస్తారు. వచ్చినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. అయితే వెరీ ఇంపార్టెంట్లీ ఏమిటంటే మదర్కి ఎలాంటి ఇల్నెస్ ఉన్నా బ్రెస్ట్ ఫీడ్ చేయటం బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది. రిస్క్లో పెట్టడం మాట అటు ఉంచండి, యాక్చువల్గా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా?
మదర్కి వచ్చిన జబ్బు ఏదైతే ఉందో దానికి మదర్ బాడీ రెస్పాన్సెస్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, అవన్నీ పాలల్లో బేబీకి వెళ్ళి బేబీని మదర్ దగ్గర నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మదర్ ఫీడింగ్ షుడ్ కంటిన్యూ. మదర్ని ట్రీట్ చేసుకోమనొచ్చు, మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ తీసుకోవచ్చు. ట్రీట్ చేసుకుంటూ ఒకే ఒక్క చిన్న ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెజర్ ఏంటంటే జలుబు దగ్గు అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు మాస్క్ కట్టుకోండి. మాస్క్ కట్టుకోవటం మూలాన ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్ ఆర్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే మీ ఉమ్మి వాళ్ళ మీద పడటం మూలాన వస్తాయి ఇన్ఫెక్షన్స్. పాలల్లో నుంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాదు, పాలు ఇవ్వటం మూలాన బెనిఫిట్ ఉంటుంది ఎప్పుడు. సో మాస్క్ కట్టుకుని ఫీడ్ చేయండి, చేతులు ఎక్కువ వాష్ చేసుకుంటూ ఉండండి. వీటి మూలాన మీకు వచ్చిన జలుబు దగ్గులు వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తారు, కానీ పాల మూలాన కాదు. కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్. బ్రెస్ట్ ఫీడింగ్లో ఏ మందులు వేసుకోవచ్చు, ఏ మందులు వేసుకోకూడదు ఫ్రీక్వెంట్గా ఆస్క్ క్వశ్చన్ అనమాట. ఏ జబ్బు చేసినా పాపం చాలామంది తల్లులు మందులు వేసుకుంటే బేబీస్కి ఏదో హాని చేస్తున్నామని అనుకుని సఫర్ అవుతూ ఉంటారు. ఒక్కటే చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్, అన్ని మెడిసిన్స్ ఎంతో కొద్ది మోతాదులో వెళ్తాయి బ్రెస్ట్ మిల్క్లో, కానీ అవి ఏవి ఇఫెక్ట్ చేయగలిగే అంత మోతాదులో ఉండవు. సో నిరభ్యంతరంగా మోస్ట్ డిసీజెస్కి మీకు మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్స్ వాడచ్చు. అయితే వాడకూడని మెడిసిన్స్ ఏంటి? యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, తర్వాత హార్మోన్స్ అండ్ డోపమిన్ ఎనలాగ్స్ అంటారు. ఇది మీ డాక్టర్కి తెలుస్తుంది. బ్రోమోక్రిప్టిన్ ఇట్లాంటి కొన్ని డ్రగ్స్, డయూరిటిక్స్ ఇలాంటివి, అండ్ రేడియేషన్ మెడికేషన్ కొన్ని ఉంటాయి అలాంటివి. ఇలాంటి కొన్ని మెడిసిన్స్ తప్ప మిగతా ఆల్మోస్ట్ అన్ని మెడిసిన్స్ సేఫ్గా యూస్ చేయొచ్చు. బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు చెక్ విత్ యువర్ డాక్టర్. బ్రెస్ట్ ఫీడ్ చేయకూడని సందర్భాలు ఏమైనా ఉన్నాయా, అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆల్మోస్ట్ మన డెవలపింగ్ కంట్రీస్లో పర్టికులర్గా అన్ని కండిషన్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు అనే చెప్తాం. ఒకటో రెండో కండిషన్స్ ఉన్నాయి, అవి మినహాయించి. అవేంటి అంటే ఇది మీకు డాక్టర్ సలహాతోనే చేయాలి. గెలాక్టోసీమియా అండ్ హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న మదర్స్. ఈ బేబీలో గెలాక్టోసీమియా ఉన్న, మదర్లో హెచ్ఐవి ఉన్న, యూజువల్గా ఇలాంటి బేబీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ వద్దని చెప్తాం. మిగతా అన్ని ఇంక్లూడింగ్ హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న మదర్స్కి కూడా నిపిల్స్ పైన కట్స్ ఉంటే తప్ప యూజువల్గా బ్రెస్ట్ ఫీడ్ చేయమనే చెప్తాం. సో అబ్సల్యూట్గా అనుమానాలు ఏమీ పెట్టుకోకుండా ఆల్మోస్ట్ అందరు మదర్స్ బ్రెస్ట్ ఫీడింగే ప్రిఫర్ చేయాలి. కొన్నిసార్లు బేబీస్ ఊరికనే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ తాగుతూ ఉంటారు ఒక టైమ్ ఆఫ్ ద డేలో. అది ఏమిటి అండ్ దాన్ని గురించి మనం పట్టించుకోవాలా, దాన్ని ఎలా కౌంటర్ చేయొచ్చు అంటే వాటిని క్లస్టర్ ఫీడ్స్ అంటారు. అంటే యూజువల్గా ఈవినింగ్ ఆర్ ఎర్లీ నైట్ ఆర్ టువర్డ్స్ ద లేట్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఈ టైంలో బేబీస్ ఊరికనే మదర్స్ని బ్రెస్ట్ ఫీడ్ చేయమని అడుగుతూ ఉంటారు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ తాగుతూ ఉంటారు. ఇది ఎలా చేయొచ్చా అంటే చేయొచ్చు. క్లస్టర్ ఫీడింగ్ ఈజ్ ఏ నార్మల్ థింగ్ అండ్ ఎ న్యాచురల్ థింగ్. అలా చేస్తున్నప్పుడు మదర్కి వచ్చే ఫస్ట్ అనుమానం ఏంటంటే పాలు సరిపోవట్లేదా ఏంటి, ఊరికూరికినే పావుగంటకు ఒకసారి అడుగుతున్నారు అని అనుకుంటారు. అయితే ఈ ప్యాటర్న్ ఏంటంటే ఒక 15-20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ అట్లా మల్టిపుల్ ఫీడ్స్ తీసుకుని ఒక 5-6 hours నిద్రపోతారు ఆ తర్వాత బేబీస్. సో అలా చేసినప్పుడు ఇది కైండ్ ఆఫ్ బ్యాంకింగ్ ద మిల్క్ అనమాట. సో బ్యాంక్ చేసుకుంటున్నారు ఆ మిల్క్ని. ఈ క్లస్టర్ ఫీడింగ్ ఈజ్ కంప్లీట్లీ నార్మల్. దీని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు, అలౌ చేయొచ్చు బేబీని. ఒక సింగిల్టన్ పుట్టినప్పుడు చాలా వరకు ఈ ప్రాబ్లం రాదు. బట్ ట్విన్స్ ఇప్పుడు కాలంలో ఇన్ఫర్టిలిటీ మూలాన మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి, ట్రిప్లెట్స్. వీళ్ళకి మమ్మీ ఫీడ్ చేయగలుగుతుందా, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కుదురుతుందా అంటే కుదురుతుంది. చాలామంది కుదురుతుంది. కుదరని కొంతమంది బేబీస్కి కొంత ఎక్స్ట్రా టాపప్స్ ఇవ్వమంటాం. ట్విన్స్ పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఈచ్ బ్రెస్ట్ 1 twin. ఎందుకంటే చాలాసార్లు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, 2 బేబీస్ ఒకేసారి అడుగుతున్నారు మేడం అని. యూ కెన్ సేఫ్లీ బ్రెస్ట్ ఫీడ్.
ఒక ట్విన్కి ఒక బ్రెస్ట్, ద అదర్ ట్విన్కి ఇంకో బ్రెస్ట్. హోల్డింగ్ అప్పుడు ఫుట్బాల్ హోల్డ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ ట్విన్స్ విషయానికి వస్తే. క్రేడిల్ను క్రాస్ క్రేడిల్ కంటే ప్రాబబ్లీ యూ కెన్ యూజ్ బోత్ బేబీస్, వన్ బేబీ లేకపోతే క్రేడిల్ వన్ ఫుట్బాల్ ఆర్ బోత్ ఫుట్బాల్ హోల్డ్స్లో ఈజీగా ఫీడ్ చేయొచ్చు. అండ్ మనం ముందు అనుకున్నట్టే ద మోర్ యూ ఫీడ్ ద మోర్ యూ సెక్రెట్. అండ్ ట్విన్స్ మదర్స్కి యాక్చువల్గా ట్విన్స్కి సరిపడే అంత మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. సో డౌట్స్ ఏం పెట్టుకోకుండా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు ట్విన్స్కి కూడా. అండ్ వెయింగ్ ఆఫ్ యువర్ బేబీ, వెళ్ళినప్పుడు విజిట్స్లో వెయిట్ చేంజెస్ వస్తున్నాయా లేవా చూసుకుంటూ వెయిట్ గెయిన్ సరిగ్గానే ఉంటే ఇద్దరు బేబీస్కి ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు 5 నెలలు నిండే వరకు. అండ్ ఎప్పటి వరకు అని అంటే 5 months నిండే వరకు ప్రతి బేబీకి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగే చెప్తాం. కొంతమంది బేబీస్కి 4 monthsకి వీనింగ్ చెప్తాం, కొంతమంది బేబీస్కి 6 months చెప్తాం. అది ఇండివిజువల్ గ్రోత్ డిఫరెన్సెస్ బట్టి ఇంకా అనేక విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది డాక్టర్ సలహాతోనే చేయాలి. బట్ యూజువల్ గైడ్లైన్స్ ఏంటంటే మనకి ట్రెడిషనల్గా అన్నప్రాసన 6వ నెల 6వ రోజు చేస్తారు. ఎంత ఏన్షియంట్ విజ్డమ్ ఉండుంటుంది. ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కరెక్ట్ టైం అని చెప్తున్నాం వీనింగ్కి. అది ఎప్పటి నుంచో మన పూర్వీకులు మనకిచ్చిన ఏన్షియంట్ విజ్డమ్. సో ఆ టైం వరకు కూడా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగే కరెక్ట్. బ్రెస్ట్ ఫీడ్ సక్సెస్ఫుల్గా చేస్తారు. కొంతమంది 3 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, కొంతమంది 6 months చేస్తారు. మదర్స్కి ఈ రోజుల్లో రిటర్న్ టు వర్క్ ఉంటుంది. సో అలాంటి టైంలో వచ్చే 2 questions, బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి నాకు అనిపిస్తోంది, నేను ఎలా కంటిన్యూ చేయొచ్చు అని అడుగుతారు మదర్స్. రెండోది మిల్క్ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఒకవేళ కంటిన్యూ చేసినా లేకపోతే ఫార్ములా ఇస్తున్నా కూడా ఎంతో కొంత మిల్క్ స్టోరేజ్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. కంటిన్యూషన్ చేయగలుగుతామా? ఎస్, సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయొచ్చు. వరల్డ్ ఓవర్ బ్రెస్ట్ మిల్కే తాగిస్తున్నారు వర్కింగ్ మదర్స్ చాలామంది. డైరెక్ట్గా బ్రెస్ట్ నుంచి సక్ చేయకపోయినా మీరు మిల్క్ పంప్ చేసి స్టోర్ చేసి బ్రెస్ట్ మిల్క్ అడ్వాంటేజ్ ఇవ్వచ్చు మీ బేబీకి. ఆర్ ఇన్ బిట్వీన్ వచ్చి వెళ్ళగలిగే వెసులుబాటు ఉన్న వాళ్ళకి 5 months క్రాస్ అయితే వాళ్ళు లేని టైంలో ఫుడ్ పెట్టి కాలక్షేపం చేసి 1 or 2 ఫార్ములా ఫీడ్స్ ఇచ్చి ఈలోపు మదర్ ఆఫీస్లో బ్రెస్ట్ మిల్క్ పంప్ చేసి ప్రిజర్వ్ చేసి తీసుకొస్తే నెక్స్ట్ డే మదర్ లేని టైంలో అవి ఫీడ్ చేయటం. ఇలా చాలా రకాలుగా బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు వర్కింగ్ మదర్స్ కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వర్క్కి వెళ్ళేటప్పుడు బెంగపడద్దు, గిల్టీగా ఫీల్ అవ్వద్దు. మీరు చేస్తున్న ప్రతి పని, అది బ్రెస్ట్ ఫీడింగే అవ్వచ్చు, వేరే ఏదైనా కూడా, దట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో రిమెంబర్ యూఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో డోంట్ ఫీల్ ఇన్యాడిక్వేట్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యకపోవటం మూలన యు ఆర్ నో లెస్ ఎ మదర్. ఇది గుర్తుపెట్టుకోండి. 3 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ చేశారు, ఈవెన్ ఆ 3 months చేయలేని మదర్స్కి కూడా దిస్ ఈజ్ వన్ స్ట్రాంగ్ మెసేజ్ ఐ వాంట్ టు గివ్. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ సినానిమస్ విత్ బీయింగ్ ఎ మదర్. అంటే మదర్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే మదర్ అనే కాదు. మదర్ రోల్స్ టు నర్చర్ ద చైల్డ్, టు రేజ్ ద చైల్డ్, చాలా రకాలుగా మీరు అది చేస్తున్నారు. మీరు జాబ్కి వెళ్ళటం కూడా ఎ పార్ట్ ఆఫ్ దట్. సో డోంట్ ఫీల్ గిల్టీ. అయితే ప్రిజర్వేషన్ గురించి వస్తే మిల్క్ ఎలా ప్రిజర్వ్ చేయాలి? నేను పంప్ చేసిన మిల్క్ ఎంతసేపు బయట ఉంచవచ్చు? అది ఫార్ములా అయినా బ్రెస్ట్ మిల్క్ అయినా ఆల్మోస్ట్ సిమిలర్ థింగ్స్. పంప్ చేసిన తర్వాత టెక్స్ట్ బుక్స్ సే 4 hours బయట ఉండొచ్చు అని. బట్ నేను ప్రాక్టికల్గా మన వెదర్ కండిషన్స్ గురించి ఆలోచిస్తే ఐ యూజువల్లీ అడ్వైస్ 1 hour బయట ఉంచుకోవచ్చు. ఆ 1 hour లోపు లేదా 2 hours లోపు సేమ్ మిల్క్ ఫీడ్ చేయొచ్చు. రెఫ్రిజిరేట్ చేస్తే దే సే అప్ టు డేస్, ఈవెన్ అప్ టు అ వీక్. అండ్ కంప్లీట్గా డీప్ ఫ్రీజ్ చేస్తే ఫర్ మంత్స్ టుగెదర్. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. పవర్ కట్స్ ఉన్న చోట మిల్క్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మోర్ దాన్ 24 hours యూజువల్గా నేను ప్రిజర్వ్ చేయొద్దని చెప్తాను. అది నెక్స్ట్ డే వాడుకోవచ్చు. బట్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండి ఫ్రీజ్ చేస్తూ ఉంటే నెలల తరబడి కూడా స్టోర్ చేయొచ్చు.
ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ దిస్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఇండియాలో, వీఆర్ స్టిల్ నాట్ అడ్వకేటింగ్ ఇట్, బట్ కొంతమంది మదర్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఫస్ట్ వచ్చే పాలు కొలెస్ట్రాల్ సెక్రీషన్ మొదలవుతుంది. సో వీళ్ళు యాక్చువల్గా 16-20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆ కొద్దిగా కొలెస్ట్రాల్ పంప్ చేసి ప్రిజర్వ్ చేయటం మొదలు పెడుతున్నారు. అండ్ అది బేబీ పుట్టిన ఫస్ట్ 3 డేస్లో పాల ఉత్పత్తి కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఆ మిల్క్ని తీసి మళ్ళీ యూస్ చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ బ్రెస్ట్ మిల్క్ దట్స్ హ్యాపెనింగ్. అండ్ ప్రిజర్వేషన్ దగ్గరికి వస్తే నేను చెప్పినట్టుగా ఫర్ ఎ డే ఇన్ ద రెఫ్రిజిరేటర్, ఫర్ అన్ అవర్ అవుట్ సైడ్, అండ్ ప్రాపర్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉంటే ఫర్ వీక్స్ టుగెదర్, ఫర్ అవర్స్ టుగెదర్ ఇన్ ద రెఫ్రిజిరేటర్, అండ్ ఫర్ మంత్స్ టుగెదర్ ఇన్ ద డీప్ ఫ్రీజింగ్. సో ఇలా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. వర్కింగ్ మదర్స్కి వెన్ ఐ కమ్ బ్యాక్ టు దాట్, వర్కింగ్ మదర్స్ బ్రెస్ట్ పంప్ తీసుకొని పంప్ చేసి ప్రాపర్గా అక్కడ రెఫ్రిజిరేటర్లో పెట్టి క్యారీ చేసేటప్పుడు ఐస్ ప్యాక్స్, థర్మోకోల్ బాక్సెస్ అట్లాంటి వాటిలో క్యారీ చేసి తీసుకొచ్చి మళ్ళీ రెఫ్రిజిరేట్ చేసుకుని తిరిగి పట్టేటప్పుడు దాన్ని హీట్ చేయాలా ఇస్ ద క్వశ్చన్. యూ డోంట్ హ్యావ్ టు హీట్. కోల్డ్ మిల్క్ పట్టచ్చు, లేదా కొద్దిసేపు బయట పెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అయినా పట్టచ్చు. ఎలా చేసినా కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లం. అయితే ఒక్కసారి హీట్ చేసిన మిల్క్ థాయింగ్ అంటాం, ప్రిజర్వ్ చేసిన మిల్క్ బయటికి తీసి హీట్ చేస్తే కానీ అది ఎయిదర్ యూజ్ ఇట్ ఆర్ త్రో ఇట్, మళ్ళీ రీఫ్రీజ్ చేయకూడదు. అది ఫుడ్కైనా మిల్క్కైనా దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్. బ్రెస్ట్ ఫీడింగ్ మొదలైంది, అంత బాగానే ఉంది, మరి ఎన్నాళ్ళు చేయాలి, ఎప్పుడు ఆపాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్నాళ్ళు చేయాలి అని అంటే ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ 6 months. ఈ 6 months లోపు నన్ను చాలాసార్లు అడుగుతూ ఉంటారు పేరెంట్స్, మంచినీళ్ళు పట్టాలేమో, పెదాలు తడారిపోతున్నాయి, దాహం వేస్తుందేమో, గాబరా పడిపోతూ ఉంటారు. అలాంటివి ఏం అవసరం లేదు. బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద వండర్ఫుల్ ఫుడ్ దట్ నేచర్ ప్రిపేర్డ్ ఫర్ ద బేబీ. దాంట్లోనే ఫ్లూయిడ్, దాంట్లోనే ఫుడ్ ఉంటాయి. దాహం వేసినప్పుడు బ్రెస్ట్ సక్ చేస్తారు, ఆకలి వేసినప్పుడు బ్రెస్ట్ సక్ చేస్తారు. సో 6 నెలల వరకు ఎటువంటి ఫుడ్ ఇంక్లూడింగ్ వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 6 నెలల తర్వాత మీ డాక్టర్ సలహాతోటి ఫుడ్ ఇవ్వటం స్టార్ట్ చేయొచ్చు. ఎన్నాళ్ళు బ్రెస్ట్ ఫీడ్ చేయాలి, ఫుడ్ ఇస్తూనే ఉండొచ్చు, బట్ బ్రెస్ట్ ఫీడింగ్ 10 months వచ్చేటప్పటికి ఓన్లీ నైట్ టైం ఫీడింగ్లోకి మారాలి. అండ్ ఆ తర్వాత ఓన్లీ నైట్ టైం. సో నైట్ టైం ఫీడింగ్ అప్ టు 2 years కూడా చేయొచ్చు. 1 year వరకు చేస్తే మంచిది, బట్ 2 years వరకు కూడా చేయొచ్చు. వీటి మూలన చైల్డ్ హెల్త్, ఫిజికల్, ఎమోషనల్, ఆల్ కైండ్స్ ఆఫ్ హెల్త్ అండ్ బాండింగ్ విల్ బీ బెస్ట్ ఫర్ ద బేబీ. కొంతమంది మదర్స్ ఫర్ మెడికల్ రీజన్స్ ఆర్ ఎనీ అదర్ రీజన్ బ్రెస్ట్ ఫీడ్ చేయలేకపోవచ్చు. వీళ్ళకి పాపం చాలా ఆందోళనగా, దుఃఖంగా, భయంగా ఉంటుంది. చాలామంది వచ్చి నన్ను అడుగుతారు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రెస్ట్ ఫీడ్, am I harming my baby, am I not being a good enough mummy, am I any less అని. No, not at all. Breastfeeding and motherhood are not synonymous. Motherhood is about nurturing, taking care of your child. Breastfeeding is a very small part in that. Breastfeed చేయకపోయినా వేరే రకాల, వాట్ ఎవర్ ద రీజన్స్ మైట్ బీ, వేరే రకాల ఫీడింగ్ మీరే చేయండి. మీ బేబీకి బాటిల్ ఫీడ్ చేసేటప్పుడు మీరు ఫీడ్ చేయండి, ఫుడ్ తినిపించేటప్పుడు మీరు తినిపించండి. యూ కెన్ బీ అ గుడ్ ఇనఫ్ మదర్. అండ్ ఇట్స్ మదర్హుడ్ డజంట్ ఎండ్ అండ్ స్టార్ట్ విత్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇట్స్ అబౌట్ రైజింగ్ యువర్ చైల్డ్, బీయింగ్ అన్ ఎగ్జాంపుల్. ఇది వర్క్ రిటైన్ అయ్యే వాళ్ళకు కూడా డోంట్ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. యు ఆర్ డెలివరింగ్ ఎ డిఫరెంట్ రోల్ ఆఫ్ బీయింగ్ ఎ మదర్. ఫస్ట్ 1 yearలో ఫీడింగ్ ఒకవేళ బ్రెస్ట్ ఫీడ్ కాకపోతే ఏది మంచిది అని అడుగుతారు. ఫస్ట్ 6 months ఎప్పుడైతే మనం పాలు మాత్రమే ఇవ్వాల్సిన ఏజ్లో హ్యూమనైజ్డ్ ఫార్ములాస్, బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేని మదర్స్కి హ్యూమనైజ్డ్ ఫార్ములాస్ ఆర్ బెస్ట్. అంటే మన మార్కెట్లో దొరికే అన్ని పాల డబ్బాలు, ఇవి అఫోర్డ్ చేయలేని వాళ్ళకి మాత్రమే కౌ ఆర్ బఫ్లో మిల్క్ సజెస్ట్ చేస్తాం. ఫస్ట్ 1 year వీలైనంత వరకు ఫార్ములా లేదా కౌ బఫ్లో మిల్క్, ఆల్టర్నేటివ్ ఫీడింగ్. వేరే ఫుడ్ ఇంట్రడక్షన్ అది
అట్లీస్ట్ 4-5 months వరకు చెయ్యకపోవటం శ్రేయస్కరం. సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటి వరకు ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవటానికి మదర్స్కి కొన్ని హార్మోన్స్ హై లెవెల్స్లో ఉంటాయి. డెలివరీ అవటం ఆలస్యం, జస్ట్ ఒక క్లిఫ్ మీద నుంచి కింద అగాధంలోకి తోసినట్టే టక్కన కింద పడిపోతాయి హార్మోన్స్. వాటితో పాటు మదర్కి కూడా ఒక ఫ్రీ ఫాల్ ఉంటుంది. అది కేవలం మదర్ అయిన వాళ్ళకే అర్థమవుతుంది. సో ఆ ఫ్రీ ఫాల్లో ఉన్నప్పుడు కంప్లీట్గా డిప్రెస్డ్గా అనిపిస్తుంది, ఊరుకూరినే ఏడుస్తూ ఉంటారు. బేబీని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం ఈ లాక్టేషన్ హార్మోన్స్ కిక్ ఇన్ అవ్వగానే ఎక్స్ట్రా విజిలెంట్ అయిపోతారు, అన్నిటి గురించి బెంగపడిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఈ మార్పులన్నీ న్యాచురల్. ఇవన్నీ జరిగేది ఎందుకంటే బేబీని జాగ్రత్తగా చూసుకోవటానికి నేచర్ మదర్కి ఇచ్చిన డిఫెన్సెస్ అవి. అయితే ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఫ్యామిలీ రోల్ ఏంటి? ఇమ్మెన్స్ సపోర్ట్. ఇమ్మెన్స్ సపోర్ట్ ఎట్లా ఇస్తారు? ఓన్లీ పాజిటివ్ మాటలు. యు ఆర్ ఫైన్, యూ విల్ డూ వెల్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇలానే ఉంటుంది, తక్కువ ఉన్నా పర్వాలేదు, ఏమీ అవ్వదని చెప్పారు డాక్టర్, బేబీ ఎక్కువసార్లు తాగుతుంది అండ్ సప్లిమెంట్ చేస్తూ ఉంటే సప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి, వేరే పాలిస్తున్నాం కాబట్టి ఇట్స్ ఫైన్ అని చెప్పటం, కాన్స్టెంట్గా రీఎష్యూర్ చేస్తూ ఉండాలి, ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. బేబీ ఏడ్చిన ప్రతిసారి నువ్వు పాలు సరిపడా ప్రొడ్యూస్ చేయట్లేదేమో అని ఇలాంటి డౌట్స్ పెట్టకుండా దేని గురించి ఏడుస్తుంది అని ఫిగర్ అవుట్ చేసి వెట్ డైపరా, లేకపోతే అటెన్షనా, లేకపోతే స్లీపా, ఏంటి పెయినా, ఫీవరా, ఇవన్నీ చూసుకుంటూ ఫీడింగ్ గురించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి మదర్కి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ దీని మూలానే ఆ ఫస్ట్ 10 or 15 days మదర్స్ కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. అండ్ కాన్ఫిడెంట్గా ఉంటేనే పాల ఉత్పత్తి పెరుగుతుంది. అండ్ హెన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ సక్సెస్ఫుల్గా చేయగలగాలంటే చుట్టూ ఉన్న మనుషులు ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనుమానాలు ఏమన్నా ఉంటే 1-2 సార్లు వెళ్ళి మీ డాక్టర్తో డిస్కస్ చేయండి, పీడియాట్రిషియన్తో కానీ లాక్టేషన్ కన్సల్టెంట్తో కానీ డిస్కస్ చేసి అనుమానాలన్నీ పోగొట్టుకుని కాన్ఫిడెంట్గా బ్రెస్ట్ ఫీడ్ చేయండి. కరోనా వైరస్ అయితే మనకి పాత చుట్టమే. దీని చుట్టాలు మన ఇంతకుముందే విజిట్ చేసినాయి. ఏంటంటే 2 కరోనా వైరస్లు. వీటి లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ డిసీజ్ చైనాలో ఇంత తొందరగా స్ప్రెడ్ అవడానికి రీజన్ ఏంటో తెలుసుకుంటే మనం చేయకూడదు ఏంటో తెలుసు.